నెల్లూరు ఏసీ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిరోజు ఏసీ స్టేడియంలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులు పౌష్టికాహారం అందించిన దాత ఏసీ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దాసరి అనంతరామరావు పెళ్లి రోజు సందర్భంగా 1200 మందికి క్రీడాకారులకు పిల్లలకు ఏసీ స్టేడియం సభ్యులకు పౌష్టికాహారం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుర్రం వెంకట సురేంద్రబాబు, కిలారి తిరుపతి నాయుడు, కనకట్ల రఘురాం, ముదిరాజ్ తదితరులు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని ఘనంగా పిల్లలకు పౌష్టికాహారం అందించడం జరిగింది. అనంతరం అధ్యక్షులు మీడియాతో మాట్లాడారు. శ్రీ దాసరి అనంతరామారావు అన్ని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే మన గౌరవ అధ్యక్షులు తిరుపతి గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే ముఖ్యాధికారి శ్రీ అడిగిన సాయిరామ్ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. ఇంటర్నేషనల్ వాకర్స్ డిప్యూటీ గవర్నర్ శ్రీ వెంకట రంగరావు ముదిరాజు గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. అట్లాగే మన అందరికీ నమస్కారం. ఏసీ సూపర్ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దాదాపు 25 సంవత్సరాలుగా ఈ మైదానానికి వచ్చి శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు, పిల్లలకు అసోసియేషన్ వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు మన అసోసియేషన్ ద్వారా తెలియజేస్తున్నాము. అలాగే ఈరోజు ఈ పౌష్టికాహారం అందించినందుకు కూడా మన అసోసియేషన్ తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. మన అసోసియేషన్ కోశాధికారి సజ్జుల్లా, అలాగే స్పీడ్గా రండి. అందరికీ నమస్కారం. ఏసీ సూపర్ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దాదాపు 25 సంవత్సరాలుగా ఈ మైదానానికి వచ్చి శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు, పిల్లలకు అసోసియేషన్ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ పౌష్టికాహార పంపిణీ కార్యక్రమం ఈ మైదానంలో శిక్షణ పొందుతున్నటువంటి క్రీడాకారులకి మరియు వాకర్స్ మిత్రులకు, పిల్లలకు, పెద్దలకు అందరికీ కూడా ఈ పౌష్టికాహారం అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం గత 25 సంవత్సరాలుగా మా అసోసియేషన్ తరఫున నిర్వహిస్తూ ఉన్నాము. మా అసోసియేషన్ సభ్యులు, దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకుంటూ ఉన్నాము. ఇక్కడికి వచ్చినటువంటి క్రీడాకారులకి మనం ఎంతో కొంత ప్రోత్సాహం ఇవ్వాలన్న ఉద్దేశంతో మరియు వాళ్ళకి ఈ పౌష్టికాహారం అందించిన దానివల్ల వాళ్ళలో కూడా స్ఫూర్తి నింపి బాగా క్రీడాకారులుగా ఎదిగి మన దేశానికి, మన రాష్ట్రానికి, అదేవిధంగా మన జిల్లాకి మంచి పేరు తీసుకొస్తారన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం మే నెలలో మేము జరుపుతూ ఉన్నాము. ఈ కార్యక్రమం గత 25 సంవత్సరాలుగా జరుగుతున్నా కూడా
మా అసోసియేషన్ తరఫున ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం జరుపుతూ ఉంటాం కనుక ఇదే విధంగా కొనసాగిస్తూ జాతరతో కొనసాగిస్తామని చెప్పి మరీ తెలియజేస్తున్నాం. ఈరోజు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ మే మాసంలో ఈ మైదానంకి వచ్చే శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు పిల్లలకు పౌష్టికాహారం దాతల సహకారంతో అందిస్తుంటాం. ఈరోజు ఈ పిల్లలకు క్రీడాకారులకు పౌష్టికాహారం అందిస్తున్నవారు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దాసరి అనంతరామారావు గారి దంపతుల పెళ్లి రోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ పిల్లలకు క్రీడాకారులకు పౌష్టికాహారం అందిస్తున్నారు. దాదాపు 25 సంవత్సరాల క్రితం ఏర్పాటైన ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఈ మే మాసంలో దాతల సహకారంతో ఈ పౌష్టికాహారం అందించడం జరుగుతూ ఉంది. ఈ మైదానంలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులు ఈ మే మాసం వచ్చేటప్పటికి ఎండ తీవ్రంగా ఉంటుంది. ఈ ఎండ వేడిని తట్టుకునేదానికి అలసట తీరేదానికి ఈ పౌష్టికాహారం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పౌష్టికాహారం తీసుకున్న క్రీడాకారులు మన యొక్క జిల్లా క్రీడల్లో నైపుణ్యం పొంది మన జిల్లా ఖ్యాతిని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తీసుకురావాలని ఆ పిల్లలకి నేను తెలియజేస్తూ మున్ముందు కూడా ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ అంటే ఒక సేవా కార్యక్రమంతో ముందుకు పోయే అసోసియేషన్. ఏ కార్యక్రమం చేపట్టినా అటు మెడికల్ క్యాంపు నిర్వహించినా, అదేవిధంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించినా, ఈ పౌష్టికాహారం అందించినా, అదేవిధంగా డాక్టర్ల సహకారంతో అవేర్నెస్ ప్రోగ్రాం చేపట్టినా ప్రతి ఒక్కటి కూడా అసోసియేషన్ సభ్యుల సహకారంతో దాతల సహకారంతో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ముందుకు నడుస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అనేక కార్యక్రమాలు చేపట్టేదానికి సభ్యులతో పాటు అందరూ ఈ కార్యక్రమంలో ముందుంటారని సందర్భంగా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.